హాయ్ అండి. నేను ఈరోజు లాస్ట్ వీక్ నాన్సీ బర్త్డే అయితే సెలబ్రేట్ చేశాము. సో నాన్సీ బర్త్డే ఎలా చేసామో మీ అందరికీ కూడా చెప్తాను ఈ వీడియోలో. ఇది నాన్సీ వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వ్యూ అన్నమాట. వెళ్ళగానే అక్క చెల్లెలు ఇద్దరు కూడా ఇంకా ఆడుకోవడం అయితే స్టార్ట్ చేశారు. ప్రైజీ నాన్సీ ఇద్దరు కూడా చాలాసేపు అనమాట. కాసేపు క్రికెట్, కాసేపు ఇంకా ఏవేవో గేమ్స్ అనమాట. నాన్సీ వాళ్ళ తాతగారు ప్రైజీని నాన్సీని ఇద్దరిని కూడా ఆడిస్తున్నారనమాట. ఇంకా నాన్సీ వాళ్ళ ఇంట్లో బర్త్డే కోసం అయితే మేము డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. మా చెల్లి, ప్రైజీ, నాన్సీ ఇద్దరు కూడా వాళ్ళ పిన్ని డెకరేషన్స్ చేస్తుంటే అవన్నీ కూడా చూస్తున్నారు. మా చెల్లి అయితే మరి డెకరేషన్ చేయడానికి ఏవో తనకి కావాల్సినవన్నీ కూడా సర్దుకుంటుంది. ప్రైజీ చాలా క్యూట్గా వాళ్ళ చెల్లి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసిందనమాట. మా చెల్లి అయితే ఈ నాన్సీ సెకండ్ బర్త్డే ఇది. సో సెకండ్ బర్త్డే కోసం మర్మైడ్ థీమ్ అయితే ఎంచుకుంది. సో దానికోసం తనకు కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేసుకుంటుందన్నమాట. పేపర్స్ ఇంకా ఏవేవో తెచ్చింది డెకరేషన్ అయితే చేయడానికి. ప్రైజీ కూడా వాళ్ళ పిన్నితో కలిసి నేను కూడా చేస్తాను పిన్ని అనుకుంటూ ఏదో హెల్ప్ చేసినట్టు పక్కన కూర్చొని అయితే ఆడుకుంటుందన్నమాట. మేమైతే నాన్సీకి చిన్న వీడియో చేద్దామని చెప్పేసి ఫొటోస్ తీయడానికి అయితే నాన్సీకి ఫొటోస్ తీయడం అంటే చాలా పెద్ద టాస్క్ అనమాట. సో ప్రైజీ చెప్తుంది నాన్సీకి ఇలా నుంచో చెల్లి, అలా నుంచో చెల్లి అని చెప్పి చెప్తుందనమాట. ఇదైతే మా చెల్లి వాళ్ళ కొత్త ఇల్లు. ఇది వరకు కాకినాడలో అయితే ఉండేవారు. ఇప్పుడు రామచంద్రపురం షిఫ్ట్ అయిపోయారనమాట. ఇల్లు అయితే నాకు చాలా నచ్చింది. ప్లెజెంట్గా ఉంటుందన్నమాట. గార్డెన్కి స్పేస్ ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి కూడా చుట్టూ చాలా ఖాళీగా అనిపిస్తుంది అనమాట. రూమ్స్ కూడా చాలా ఫ్రీగా ఖాళీగా ఉంటాయి. ఈ ఇల్లు అయితే నాకైతే నచ్చింది. ఇలా బయట కూడా మంచిగా గార్డెన్కి కూడా చాలా స్పేస్ అనమాట. చాలా మొక్కలు అయితే వేసుకోవచ్చు మనం. గార్డెన్ కూడా బాగుంది. మంచిగా గాలి అయితే వేస్తుంది అనమాట. సో నాన్సీ ఆడుతుంది. ప్రైజీ, నాన్సీ, మా మమ్మీ అందరం నాన్సీకి ఫోటో తీయడానికి అయితే ఇన్ని కష్టాలు పడుతున్నాం. అస్సలు ఒక్క చోట అయితే ఉండలేదు. అలా రోడ్డు మీద నడిపించుకుంటూ చాలా కష్టపడి అయితే చిన్న వీడియోస్ అండ్ కొంచెం ఫొటోస్ అయితే తీసాము. ఇంకా నాన్సీని ఒక స్కూటర్ మీద కూర్చోబెట్టి 3 అని యాడ్ చేసి చాలా టాస్క్లు అయితే చేసాము. మా చెల్లి అయితే నెక్స్ట్ డే బర్త్డే ప్రిపరేషన్ కోసం బర్త్డేకి అందరికీ స్వీట్ అయితే ఉండాలని చెప్పి గులాబ్ జాములు అయితే ప్రిపేర్ చేసింది మా చెల్లి నైట్ అంతా కూర్చొని. ఇంకా 12 అవ్వగానే నాన్సీ అయితే పడుకోలేదు, అలా ఆడుతూనే ఉంది. 12 అవ్వగానే వాళ్ళ మమ్మీ హోమ్ మేడ్ కేక్ చేసిందనమాట. ఇంట్లోనే కేక్ చేసి కట్ చేద్దామని చాలా ట్రై చేసింది. చాలా అనమాట. నాన్సీ అది ఏదో అనుకుని చెప్పి అలా ఆడుతూ ఉంది. కేక్ నేను కట్ చేస్తా అని చెప్పేసి అలా ఉండిందనమాట. ప్రైజీ కూడా 12 అయ్యే వరకు పడుకోలేదు. మొత్తానికి 12 అయిన తర్వాత మేము నాన్సీతో కేక్ అయితే కట్ చేయించాము. చాలా ఈగర్గా వెయిట్ చేసేసింది నాన్సీ, అది కట్ చేస్తానని. మొత్తానికి 12 అయ్యింది. 12 అవ్వగానే కూడా మేము తనకి విషెస్ చెప్పేసి కేక్ అయితే కట్ చేసి అండ్ కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే నిద్రపోయామన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మా చెల్లి అయితే గారెలు చేసింది. తీపి గారెలు, సేమియా, గులాబ్ జామ్, ఇంకా దోశ ఇవన్నీ కూడా టిఫిన్లా చేసింది. అండ్ ఈవినింగ్ అయితే పార్టీ అరేంజ్ చేసాము. దానికోసం మా చెల్లె డెకరేషన్ అంతా చేసుకుంటుందన్నమాట. బెలూన్స్ అవి వేసి చెప్పాను కదా మర్మైడ్ థీమ్ అయితే తీసుకుంది. దానికి తగ్గట్టుగానే అన్నీ తీసుకుందనమాట. ఇంకా వైట్ కర్టెన్స్ అంటే కలర్ కోడింగ్ అంతా కూడా దాందే సెలెక్షను. చాలా మంచిగా అయితే డెకరేషన్ చేసింది చెల్లి. ఈవినింగ్ 5 అయ్యేటప్పటికైతే ఈ డెకరేషన్ స్టార్ట్ చేసిందనమాట. చేసి 6:30 వరకు డెకరేషన్ చేస్తూనే ఉంది. మర్మైడ్ థీమ్ కదా, సో దానికి తగ్గట్టుగా అన్నీ తీసుకుంది. ఇదిగో ఇలా ఫిష్ వచ్చేలాగా 2 కూడా తనే సెట్ చేసిందనమాట. తనే ప్రిపేర్ చేసుకుంది. నాకైతే చాలా నచ్చింది. మా చెల్లికైతే బాగా ఓపిక కదా, సో అన్నీ కూడా దగ్గరుండి పర్ఫెక్ట్గా చేసుకుంటుందన్నమాట. మంచిగా డెకరేషన్ అయితే కంప్లీట్ చేసేసాము. బెలూన్స్ వదలడం అనేది పెద్ద ప్రాసెస్ అనమాట. అన్నీ ఎలా ఉన్నా బెలూన్స్ వదాలి కదా. సో నేనైతే బెలూన్స్ ఊదేసిస్తే మా చెల్లి అండ్ మా మమ్మీ ఇద్దరు కూడా డెకరేషన్ చేయడానికి అలా యాడ్ చేస్తుంది. ఇదివరకు కష్టంగా అనిపించేది, కానీ ఇప్పుడు మనకి ఏదైనా థీమ్ తీసుకుంటే బెలూన్స్ కానీ కలర్ కోడింగ్ కానీ అన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి మనం దాన్ని చూసుకొని దానిలో ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్ మనం డెకరేషన్ చేసుకోవడానికి కలర్ బెలూన్స్ అన్నీ తీసుకొని
నేనైతే బెలూన్స్ తప్ప ఏమీ చేయలేదన్నమాట. డెకరేషన్ అంతా చెల్లే చేసుకుంది. ఇదిగో బర్త్డే గర్ల్ లేచి పడుకొని లేచి వచ్చి ఏదో చేస్తున్నామని అలా చూస్తుందన్నమాట. ప్రైజీ కూడా అప్పుడే పడుకొని లేచింది. లేచి ఏదో చెప్పేస్తుంది, మాకు బాయ్ బాయ్ చెప్పేస్తుంది, ఏదేదో చెప్తుంది. ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి బర్త్డే పార్టీ స్టార్ట్ అయ్యేటప్పటికి మా అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా వచ్చేసారు కివ్వీలు ఇచ్చి. ఇంకా అన్నయ్య అందరూ వచ్చారు. సో మా అన్నయ్య వచ్చే టైంకి డెకరేషన్ ఫినిషింగ్లో ఉందన్నమాట. సో మా అన్నయ్య కూడా కొద్దిగా హెల్ప్ చేస్తున్నాడు చెల్లికి. మొత్తం డెకరేషన్ అంతా అయ్యేటప్పటికి వచ్చారు. ఇంకా పిల్లలు ఉంటే ఇల్లు ఎలా ఉంటుందో తెలిసిందే కదా, మొత్తం బొమ్మలన్నీ కింద వేసి అలా ఆడుతూనే ఉన్నారు. నాన్సీ, లిచ్చి, డాడీ అందరూ కూడా ఇంకా ఆటలు అనమాట. పిల్లలు ఆడుతుంటే మా డాడీ అలా కూర్చుని ఆడిస్తున్నారనమాట. మేమందరం ఏదో ఒక పనిలో అయితే ఉన్నాము. తిను, కివ్వి, లిచ్చి అండ్ నాన్సీ ముగ్గురు అనమాట అలా ఆడుతూనే ఉన్నారు. వీడు లిచ్చి చిచ్చర పిడుగు, అసలు ఎంత అల్లరి చేస్తాడంటే అంత అల్లరి చేస్తాడు. ఖచ్చితంగా ఈ పిల్లల దగ్గర ఎవరో ఒకరు కాపలా అయితే ఉండాలి. ముగ్గురిని వదిలేసామా అంతే అనమాట ఇంకా. సో ఈవినింగ్ 7-6 అయ్యేటప్పటికి మేము డెకరేషన్ అంతా కంప్లీట్ చేసాము. ఫైనల్గా ఇలా అయితే డెకరేషన్ చేసామన్నమాట. నాన్సీ అనేది నాన్సీకి ముద్దు పేరు. తన రియల్ నేమ్ అంటే వేరే నేమ్ ఉంటుంది కదా అందరికీ, అది హెన్సల్ అనమాట. సో హెన్సల్ అని లైట్స్ పెట్టాము. ఈవినింగ్ 6:30, 7:30 అయ్యేటప్పటికి పిల్లలందరినీ రెడీ చేసాము. పిల్లలకి ఫోటోలు తీయడం అనేది పెద్ద టాస్క్ కదా. సో ప్రైజీ కూడా మంచిగా పట్టుపరికిని వేసుకొని స్టిల్స్ తీస్తుందనమాట మేము ఫొటోస్ తీస్తుంటే. ఫైనల్గా ఇలా డెకరేషన్ అయితే చేసేసాం. మేము అందరి కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా పాస్టర్ గారు అలాగే మా చెల్లి కొంతమంది ఇంటి పక్కల వాళ్ళని పిలిచింది పార్టీకి. సో వాళ్ళందరూ వచ్చేసిన తర్వాత చిన్న ప్రేయర్ మీట్ అయితే అయ్యింది. ప్రేయర్ మీట్ అయిన వెంటనే కూడా మరి కేక్ అయితే అరేంజ్ చేసాము. మా చెల్లి అనుకుంది కదా మర్మైడ్ థీమ్, ఆ థీమ్కి తగ్గట్టుగానే కేక్ కూడా ఆర్డర్ చేసింది. కేక్ కట్ చేయకముందే తినేస్తున్నారు ఈ పిల్లలందరూ. వాళ్ళని చూడడానికే మాకు ఒక పెద్ద టాస్క్ అయిపోయింది అసలు. బర్త్డే రోజు మంచిగా కేక్ వచ్చింది. ఇంకా అందరం కలిసి చిన్న ప్రేయర్ చేసుకుని కేక్ అయితే కట్ చేసేసింది నాన్సీ. నానమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు, ఇంకా పిల్లలు అందరూ ఉన్నారనమాట. సో మంచిగా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ప్రైజీ అయితే చాలా భయపడుతుంది కేక్ కట్ చేయడానికి. బట్ నాన్సీ అసలు డేరింగ్ అండ్ డాషింగ్ అనమాట. దేనికి భయపడదు. ఎంత త్వరగా కేక్ కట్ చేసేద్దామా అని చూస్తుంది. అసలు క్యాండిల్ వెలిగించిన అది బ్లో అయినా సరే కొంచెం కూడా భయపడదు. చాలా సరదాగా ఉంటుంది నాన్సీకి. అండ్ క్యూట్ డ్రెస్ అయితే వేసుకుంది నాన్సీ. ఆ థీమ్కి తగ్గట్టు కలర్స్ అన్నీ కూడా. ఫ్రాక్ చాలా అంటే చాలా బాగుంది నాన్సీకి. అండ్ క్యాండిల్ అయినాక దానికి తనే కేక్ కట్ చేసేయడానికి ట్రై చేస్తుంది. అందరం కూర్చుని అలా మంచిగా కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేసాం మేము. కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే డిన్నర్ కూడా ఉందన్నమాట. సో వచ్చిన వాళ్ళందరూ డిన్నర్ చేస్తుంటే పిల్లల్ని తీసుకుని అందరం బయట ఆడిస్తున్నారు. మా మమ్మీ, అన్నయ్య, ఇంకా మా హస్బెండ్. ప్రాన్ బిర్యానీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, సాంబార్ అలా మంచి డిషెస్తో అయితే డిన్నర్ అయిపోయింది. డిన్నర్ అయిపోగానే మేమందరం కూడా మరి రెడీ అయిపోయాము. బ్యాక్ టు హోమ్ అనమాట. చెల్లికి అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి ఇంటికైతే వచ్చేసాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.